దయచేసి అంత స్పాన్స్ ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? తల్లి టీవీ చెయ్యి ఉన్నాయి. దేవుని ముచ్చట అస్సలు లేదు. చాలా కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఎదుర్కొంటూ జీవన కొనసాగిస్తున్నాం మనం. బట్ వీటికి వచ్చినాక కూడా ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని లేకపోతే ఏదో సంసారపరమైన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవే ఊహించుకుంటూ అవే తలుచుకుంటూ ఇక్కడ కూర్చోకూడదు దయచేసి. ఎందుకంటే మనిషి అన్నప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో ఇక్కడ ఉన్నంతసేపు దయచేసి ఒక చిరునవ్వుతో ఇట్లే కూర్చోవాలి. అర్థమైందా? నవ్వకుండా ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ తెలిసి మాట్లాడింది ఏమి బ్రెయిన్ తెగదు, తర్వాత ఏం అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన మీకు సమాధానం ఏం చెప్పలేదు. ఇది వాస్తవం. అవునా కాదా? సో దయచేసి ఈ రోజు కొత్త చాలా మంది అందరూ కలిపి ఒకసారి బిగ్ క్లాస్ కొట్టండి. ఇంకా ఏమైనా నిద్రపోతుందంటే ఎవరు నిద్రపోరు. బట్ కొట్టాలని కొట్టబుద్ధి కాదు. ఎందుకు కొట్టబుద్ధి కాదంటే ఏదైతే బయట 60,000 సంపాదిస్తున్నా 70,000 సంపాదిస్తున్నా ఇట్లాంటి సప్లై నేను నన్నే వచ్చిన అయ్యా అని వాళ్ళ అప్లైల మీద వస్తూనే ఉంటారు. అలా అయినా ఉంటుంది మైండ్ లా. ఎందుకు కాదు, ఇంకేం లేదు. జస్ట్ 25% కూడా కాలేదు. గురువు గారు మహాగురువు గారు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అనేది. సో దయచేసి గురువు కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అందరి బ్రెయిన్ ఇక్కడే ఉండాలి, అందరు ఇక్కడ బాడీ ఇక్కడ ఉండాలి, మనసు ఇక్కడ ఉండాలి. సో దయచేసి థ్యాంక్ యూ లీడర్స్ అందరు వచ్చినందుకు. నా పేరు చాలా మంది తెలుసు, బట్ పరిచయం చేసుకోవాలి. ఇక్కడే పక్కకే పక్కకు మాడుగుల ఎంతమంది తెలుసు అండి? మా ఊరు అందరు తెలుసు. సూపర్, థ్యాంక్ యూ. పక్కకే ఇంచే ఎగ్జాక్ట్ 14 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మా ఊరు. వెస్టేజ్ కి ఎందుకు వచ్చినా, వెస్టేజ్ వచ్చిన తర్వాత నేను ఏం చేసినా, వచ్చిన తర్వాత జీవితం మారలేదా ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరి జీవితం తెలుసుకోవడం ద్వారా మనసు కనెక్ట్ అయితే మన జీవితం తెలియదు. వాస్తవం కదా? కాబట్టి మనకి ఇంకా ఇప్పుడున్న జీవితం కాకుండా ఇంకా బెటర్ జీవితం రావాలంటే ఏం చేయాలి అది ఇంపార్టెంట్. 20,000-50,000 నుంచి 1 lakh మాట్లాడడం లేదా? వాళ్ళందరికీ బయటకు పోతే ఎవరు జీతాలు అంటే గవర్నమెంట్ జాబ్ రావు, ప్రైవేట్ జాబ్ రావాలి. ఎందుకంటే పెద్ద చదివింది ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టాన్ని మెయింటైన్ చేస్తే ఈ రోజు వాళ్ళు 20-50 లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఎట్లా వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంతకు మించి ఇదే ఫీల్డ్ లో చదువు రాని వాళ్ళు కూడా లక్షల్లో తీసుకుంటున్నారు. ఎట్లా వస్తున్నాయి? మహాగురుజీ గారికి 13,95,000 రూపాయలు వస్తున్నాయండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ 13,95,000 వస్తున్నాయి. ఎట్లా వచ్చినాయి తెలుసుకోవాలన్నా వద్దా? మెయిన్ ఇంపార్టెంట్ మనమే. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తే అంత మన ఫ్యామిలీ ఆనందంగా ఉంటారు. మనం ఏ మాత్రం సంపాదించకపోయినా మన ఫ్యామిలీ అంటే మన ఆమె కంపల్సరీ వీడు ఇంకా సంపాదించాలని ఎట్లా చేయాలమ్మా అని భయపడుతుంది. వాస్తవం చెప్తున్నారు. అందుకని మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు 50 సంపాదించినా 60 సంపాదించినా ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి తెలుసుకోవడం ముఖ్యం దయచేసి. సో మరి ఎందుకు వస్తున్నాయి అదే సార్ 2వ తరగతి చదివే బీబీ మేడం కి 4,70,000 రూపాయలండి. ఆయమ్మ స్కూల్లో ఆయమ్మగా పనిచేసిన మేడం కి ఈ రోజు వెస్టేజ్ సిస్టాన్ని గట్టిగా పట్టుకుంటే 4,70,000 వస్తున్నాయి. 2వ తరగతి చదివింది. ఎందుకు వస్తున్నాయి అసలు మేడం డబ్బులు ఎందుకు వచ్చినాయి అనేది మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి మేడం జస్ట్ 10th క్లాస్ చదివి 2 పిల్లలు చూసుకున్న 3 పిల్లలు చూసుకున్న మేడం ధనలక్ష్మి గారికి ఈ రోజు 7 లక్షల దాకినాయి. ఎందుకు వచ్చినాయి? ఎంబీఏ చదివి జ్యోతి మేడం గారికి ఎంబీఏ అయిపోయిందంతే, ఎంబీఏ చేసుకుని ఎస్ఎల్కి వచ్చింది. ఈ రోజు 2 లక్షల రూపాయలు క్రాస్ అయింది. ఎందుకు వచ్చినాయి? డిగ్రీ చదివి అమ్మాయికి 74,000 రూపాయలు 51,000 49,000 34,000 డిగ్రీ చదువుకుంటూ వాళ్ళకి ఎందుకు వచ్చినాయి డబ్బులు? 70 ఏళ్ళు అమ్మమ్మ 70 ఏళ్ళు ఆ మేడం కూడా ఈ రోజు 2,60,000 రూపాయలు తీసుకుంటుంది. 73 ఎందుకు వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే తర్వాత సెషన్ బట్ క్లియర్ గా మీరు అర్థం మైండ్ పెట్టి తెలుసుకుంటే ఈ మొత్తం
క్లియర్ గా మీటింగ్ అయిపోవడానికి మీకు టోటల్ అర్థమవుతుందండి. సో మెయిన్ ఇంపార్టెంట్, నేను కూడా డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాను. ఒక మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ పర్సన్ ని. చదువుకునే టైంలో చాలా ఇబ్బంది పడ్డాను డబ్బు కోసం. ఆ టైంలో జాబ్ ఏదో ప్రైవేట్ జాబ్కి వెళ్ళాను. ప్రైవేట్ జాబ్కి వెళ్తే ఎక్కడ 2,000 రూపాయలు జీతం, సీడ్ అండ్ పెస్టిసైడ్ విత్తనాలను కొట్టుకున్న కంపెనీలో జాబ్కి వెళ్ళా. అక్కడ 2,000 రూపాయలు జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ 2,000 వస్తున్నాయి, కానీ జీవితం మాత్రం మారలేదు సార్. ఎందుకంటే 2,000 తోటి ఎవరైనా జీవితం మారుతుందండి? మారుతుందా సార్? అస్సలు మారదు. 2,000 రూపాయలు, కానీ ఆ 2,000 తోటి అట్లా పెంచుకోవడం వస్తే 12,000 అయింది. పెళ్లి అయింది, అప్పటికి ఖర్చులు పెరిగినాయి, అప్పుడు మిగలేదు. 20,000 అయింది, ఒక కొడుకు పుట్టిండు, అప్పుడు పెరిగింది, ఖర్చు పెరిగింది, మిగలేదు. 30,000 అయింది, పాప పుట్టింది, ఖర్చు పెరిగింది, అప్పుడు మిగలేదు. 37,000 అయింది, పిల్లల చదువు ఖర్చులు వచ్చినాయి. మరి 37,000 సంపాదించిన నేను లక్షానికి కాక అవుతానా సార్? ఎప్పుడైనా అవుతానా సార్? కనీసం ఇల్లు కట్టగలుగుతారా? ఎన్నడూ కట్టలేదు అని అనుకున్న టైంలో చాలా ఇబ్బంది అనిపించింది. ఏంటంటే ఈ జీవితం ఇంతేనా, మా తాత అట్లా, మా నాన్న అట్లా, నా భక్తి ఇట్లా, నా పిల్లల భవిష్యత్తు ఇట్లా అవుతుందేమో అని ప్రతి రోజు నాకు బాధ అనిపించేది. ఈ బాధ నాకే ఉందా, మీకు ఒక ఉందా లేదా సార్? ఉందా లేదా? అందరికీ ఉంది, కానీ చెప్పుకోలేదు. అదే టైంలో ఈ వెస్టీజ్ నా దగ్గరికి రమేష్ సార్ రూపంలో వచ్చిందండి. ఒక సబ్బు పేస్ట్ తీసుకొని వచ్చింది. సబ్బు పేస్ట్ తీసుకొని వచ్చి, ఈ సబ్బు పేస్ట్ వాడుకో నీకు డబ్బులు వస్తాయి. దయచేసినండి, సబ్బు పేస్ట్ వాడుకో నీకు డబ్బులు వస్తాయి. వస్తాయా సార్? సబ్బు పేస్ట్ వాడితే మాట్లాడాలి. వస్తాయా? సబ్బు ఎంతమంది వాడారు? ఎక్సోన్ ఎంతమంది వాడారు? లక్స్ ఎంతమంది వాడారు? నేను ఫస్ట్ లక్ష వాడినా. ఎందుకు వాడినా తెలుసా? అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ హీరోలు వచ్చింది. ఏమన్నంటే నా చర్మ సౌందర్యానికి మేము మూలకాన ఈ లక్ష సంపాదన చెప్పాను. ఎందుకు అంటే ఆమె చెప్పచ్చు అందంగా ఉండదు, మరి నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగాలని ఇలా సపరుతాను. కానీ ఇంతవరకు కూడా కలర్ మారదా? చూడండి, ఎందుకంటే అట్లా సబ్బు అంటే డబ్బులు రావు అని నేను నమ్మలేదు. ప్రెస్టేజ్ ఒక 8 నెలలు నమ్మాలి. ఎన్ని నెలలు? 8 నెలలు ప్రెస్టేజ్ నమ్మాలా. నమ్మకపోయేసరికి ఒకసారి రమేష్ సార్ రోజు ఫోన్ చేసేది, రా మీటింగ్ వస్తా స్విచ్ ఆఫ్, రా మీటింగ్ వస్తా ఫోన్ స్విచ్ ఆఫ్. అట్లా 8 నెలల తర్వాత నెత్తిగా ఒట్టేపించుకున్నాడు. ఒకసారి ప్రారంభించాయి మీటింగ్ ను. గురూజీ మహాగురూజీ గారి మీటింగ్ విన్న తర్వాత నాకు వెస్టేజ్ కొత్త అని చెప్పేసి, ఓకే కూర్చోని చెప్పి ఇదే మాల, ఈ మాల్ ఎంత పవర్ఫుల్ అంటే నేను కొత్త వాళ్ళకి అందరూ ప్రాముఖ్యత చెప్తున్నా. కొత్త వాళ్ళకి ఈ మాల్ దగ్గర చాలా పవర్ఫుల్ అండి. ఎవరు వచ్చినా మాల్కు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక వెస్టేజ్ పెద్ద లీడర్ అయిందండి. ఈ రోజు ఎంఎస్ఆర్ సార్తో సహా ఎంఎస్ఆర్ కింద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క లీడర్ ఎంత మంది ఉన్నారో అంత ప్రతి ఒక్క లీడర్ ఈ మార్క్ జస్ట్ మీలాగా వచ్చి కూర్చొని మీటింగ్ ఎన్ని ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో మీటింగ్లు పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. 20,000 నుంచి 14 లక్షల రూపాయలు తీసుకుంటున్నాయి ఇదే మార్క్ వచ్చిన వాళ్ళు. అంటే అవకాశం మీకు ఉందా లేదా? ఉందా లేదా? ప్రతి ఒక్క లీడర్ కి ఇక్కడ ఉంది. సో దయచేసి ఇదే ఇట్లే నేను కూడా మార్క్ వచ్చిన ఒక చిన్న మీటింగ్ వస్తే 18 మంది కూర్చున్నారు. ఎంతమంది? 18 మంది కూర్చున్నారండి. ఆ 18 మందిలో నేను అనుకున్నా ఏం చిన్న ఉంది మీటింగ్, మా మీటింగ్ పెట్టలేని మీటింగ్ అంతా జోరు, అసలు దాంట్లో సూపర్ అంతా తిరుడు తాగుడు అన్ని చాలా ఉంటాయి, ఏం లేదప్ప అనుకున్నాను. కానీ ఆఖరికి మహాగురుజీ గారి మాట విన్న తర్వాత నన్ను నేను తగ్గి ఇట్లే వంగి దండం పెట్టా, సార్ నాకు క్షమించాలి. నన్ను నేను తోపట్టుకున్నాను, డబ్బు లేదు, కానీ 16 సంవత్సరాల అనుభవం ఉంది, నన్ను మించిన భూమి మీద లేడు అనుకునేవాడిని. కానీ నాకేం తెలియదు, బాయిలో కప్పాలనుకున్నా అక్కడ అర్థమైంది. చూడండి, ఇంకా బాయిలో కప్పే అనుకుంటుంది, నాకు అంత తెలుసు అనుకుంటుందా కదా, బయటకు వెళ్తే తెలుస్తుంది. నేను కూడా అట్లే అనుకున్నాను. కానీ ఆ రోజు గురువు గారికి నా రమేష్ గారికి క్షమాపణ చెప్పి వెస్టేజ్ ని గట్టిగా పట్టుకొని గుండెల్లో వెస్టేజ్ గుండెలు పెట్టుకొని నేను ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర కూడా తిరుగుతూ టీములు తయారు చేసుకుంటే ఈ రోజు నేను 1,30,000 తీసుకుంటూ నా కింద 1,30,000 తీసుకుంటూ నా కింద 94,000, 77,000, 66,000, 84,000, 30,000, 50 అట్లా 100 మంది తీసుకుంటున్నామండి. ఇది బాగుందా? నేను జాబ్ చేసిన ఒక్కనే, కానీ అదే జాబ్ చేసినప్పుడు నేను ఒక్కరిని. బట్ వెస్టర్న్ వస్తే నేను సంపాదించుకుని 100 మంది సంపాదిస్తున్నారు. గ్రేటా కాదా? ఈ అవకాశం నాకుంది, అందరికి ఉందా? అందరికి ఉందండి, అందరికి ఉంది. దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వెస్టీజ్ మీ ఇంటికి ఎప్పుడు వచ్చిందో తెలుస్తారు. ఈ
మీటింగ్ మీరు చాలా మంది వచ్చారు. మీ భయంతో భక్తితోటో మీ ఎమ్మడి పడి రా మీటింగ్ అంటే కొంతమంది తిట్టుకుంటూ వచ్చారు. వాస్తవం సార్. కొంతమంది తిట్టుకుంటూ వచ్చారు, కొంతమంది ప్రేమతో వచ్చారు, కొంతమంది భక్తితో భయంతో. ఎందుకంటే వీటికి వచ్చే దీనమ్మడి పోకపోతే రేపు నాకు అవసరం ఉంటుంది, నాకు హెల్పింగ్ చేసుకొని చేయడానికి చెప్పేసి వచ్చిన వాళ్ళే చాలా మంది. కానీ అది రాంగ్. వెస్టీజ్ లో నీకు అవకాశం వచ్చిందంటే అన్ని రకాల కష్టాలు పడ్డ తర్వాత నీవు లాస్ట్ కి నేను ఈ భూమి మీద భక్తులు అనుకుని డిసైడ్ అయినాకనే వెస్టీజ్ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నేను వెస్టీజ్ గట్టి పట్టుకున్నాను. నేను కూడా లాస్ట్ ఛాన్స్ ఆఫ్ వెస్టేజ్. ఎందుకు లాస్ట్ ఛాన్స్ అంటే జాబ్ చేసిన టైంలో 37,30,000 సరిపోక నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఏ బిజినెస్ అంటే పత్తి బేరం. ఏం బిజినెస్? గట్టి చెప్పండి, చాలా ఇంపార్టెంట్. నేను పత్తి బేరం స్టార్ట్ చేసిన. చూసుకో, పత్తి బేరం స్టార్ట్ చేస్తే అందరు పత్తి బేరం చేసి కోటీశ్వరులు అవుతారు, నేను కూడా కోటీశ్వరులు అవుతా అని చెప్పేసి పత్తి బేరం స్టార్ట్ చేసిన. కరెక్ట్ జాబ్ చేసుకుంటూ చేస్తే 3 ఏళ్ళ 23 లక్షలు ఏమైంది? పోయింది. 23 లక్షల రూపాయలు అప్పయింది. మరి లాస్ట్ అనుకున్నా ఎందుకు అప్పుడు ఇక్కడ మాట్లాడలేదు సప్త సముద్రం దాని వచ్చి ఇంటి మీద చచ్చిన చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే ఈ పెద్ద పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాడు, ఈ చాలా మంది వెళ్ళిపోతాడు చాలా మంది అన్నారు. ప్రాణి చెప్తున్నా, మా అమ్మ నాన్న నన్ను నమ్మలేదండి. ఒక 2 years మా అమ్మ మా నాన్న 1.5 years మా అమ్మ మా నాన్న నాతో మాట్లాడదు. నా ఇంట్లో కూడా అడుగు పెట్టలేదు. మా అక్క అంటే మా అక్కలు లేరు, మా అత్తలు రాలేదు. ఒక చుట్టాలు మా ఇంటికి వస్తుంటే ఏం చెప్పాలంటే అన్నింటికి వెళ్ళిపోతున్నా పోతే అప్పడుతాడు, అన్నింటికి వెళ్ళిపోతున్నా పోతే అప్పడుతాడు. చూడండి ఎంత ఘోరంగా వస్తుంది. చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ టైంలో అనిపించింది ప్రతి కూడా వేసి ఎందుకు ఈ కర్మ అవసరమా? టికెట్ తీసుకోవాలనుకున్నా, రియల్ చెప్తున్నా, టికెట్ తీసుకుని అయిపోతుంది అనుకున్నాను. కానీ మా మిస్సెస్ కాపాడు, మా భార్య ఈ రోజు నేను ఉందంటే ఇంత ధైర్యం కారణంటే మా మిస్సెస్. నిజంగా ఆడదంటే ఆ శక్తి అలా మాట వినండి, మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఆ మాటని నేను గట్టిగా పట్టుకుంటే నేను జాబ్ చేసుకుంటూ మళ్ళీ నా ఫీల్డ్ స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ లైఫ్ వచ్చింది. ఆ వెస్టేజ్ ద్వారా దాదాపు 43 లక్షల పైన నేను డబ్బులు తీసుకున్నాను సార్. 43 లక్షల డబ్బులు తీసుకున్నాను. అంతేకాదు నా పిల్లలు ఇద్దరిని చదువు మానేపుతా ఉంటున్నారు ఒకప్పుడు. కానీ ఈరోజు నా కొడుకు డాక్టర్ ఎంబీబీఎస్ చేయడానికి రష్యా అవుతుంది. 29వ తారీఖు దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు. నా దగ్గర డబ్బులు లేవు, బట్ వెస్టీజ్ అనే ఒక పవర్ నా దగ్గర ఉందండి. కేవలం వెస్టీజ్. సో దీన్ని నమ్ముకుంటే 1,30,000 డిసెంబర్కి 3 లక్షలు దాటారు పక్క. మన అక్కడ ఈజీ ఎంత ఖర్చు ఉండాలన్నా లేదా? చూడండి. సో ఆ దమ్ము ధైర్యం ఎక్కడుందంటే వెస్టీజ్ ఉంది. నీ అన్నదమ్ములు నీకు సపోర్ట్ ఇయ్యరు, నీ అక్క చెల్లెలు నీకు సపోర్ట్ ఇయ్యరు, కేవలం నేను దోరకు సాంప్రదాయం నీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని విధాలుగా ఎందుకంటే వచ్చింది మా ఫ్రెండ్ మల్లేష్ సార్ రాలా ఇక్కడ నువ్వు ఐడి ఇచ్చి ఆగిండు. కానీ ఆయన ఉన్న పైన ఉన్న అబ్బాయి రమేష్ సార్ ఆయన ఊరుకోలే. ఎప్పుడో రోజు వస్తా చెప్పి కింద టీం తయారు చేస్తే 8,000 మంది దాటిపోయారు. డైరెక్ట్ వచ్చేసి ఒక సిస్టర్ తెలుసుకొని మారి వచ్చి పట్టుకుంటే 65,000 రూపాయలు ఓచలు వచ్చింది. మరి అబ్బాయి గ్రేటా కాదా? ఎస్. ఎందుకంటే నువ్వు బాధపడితే నీ అమ్మ, మీ అక్క, మీ అన్న, మీ తమ్ముడు ఓతుంది సార్. ఇది వాస్తవం చెప్తున్నా. మీ లేడీస్ చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు. ఇది మా వాస్తవం చెప్తున్నా. నమ్ముతున్నా నమ్మరు, తిట్టుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే నీ అక్క బాగుపడితే నీ చెల్లె ఏడుస్తుంది, చెల్లె బాగుపడితే అక్క ఏడుస్తుంది. అదేవిధంగా అన్న బాగుపడితే తమ్ముడు ఏడుస్తాడు, తమ్ముడు బాగుపడితే అక్క ఏడుస్తుంది. ఇది సమాజంలో. కానీ వెస్టేజ్ లో ఎక్కడ ఉన్నా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ, నీ అప్లయనర్స్ ఎవరు, నీ అప్లయనర్స్ లైఫ్ ప్లాన్స్ ఇంకా పైన గురువులు ఎవరు ఉన్నా కానీ ఏ కాడి నీ చుట్టుపక్కల పైకి తీసుకొస్తా ఉంటారు. నీ డబ్బులు ఇప్పడానికి, నిన్ను కోటీశ్వరం చేయడానికి ఎనీ టైం 24 hours నీ కోసం ఆలోచిస్తానండి. అందుకు వచ్చే నెల అక్టోబర్ 14వ తారీఖు ఈ వెస్టేజ్ స్టార్ట్ చేసిన మన దేవుడు గౌతమ్ బాలిస్తా ఢిల్లీ నుంచి మన కోసం ఎస్పెషల్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కోసం మాత్రమే వస్తుందండి. అందుకు మనందరం చాలా గర్వపడాలి. ప్రతి ఒక్కరు అడిగొచ్చి ఆ దేవుడు దర్శించడం చేసుకుంటే మన ఎత్తులో ఉన్న సినిమాలు అవన్నీ పోతాయి. కానీ ఇంత మంచి క్రెడిట్ లభించడానికి కారణం అంటే మన మహా గురించి ఎంఎస్ఆర్ సార్ అంటే ఎంఎస్ఆర్ సార్కి పాదపద్మలకు శిరస్సు వచ్చి నమస్కారం ఒక్కసారి
థ్యాంక్ యూ లీడర్స్. గురూజీ గారు ఆల్రెడీ గురూజీ వచ్చిండు. ఎందుకంటే అది ఆలోచించండి, బయట సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వెస్టేజ్కి వస్తే ఎంతో డబ్బు ఉంది, ఎక్కడ వస్తుంది? అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బోర్ పడుతుందా? ఒక చిన్న స్టోరీ చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ బాగా వస్తుంది. చెప్తా, కంపల్సరీ చెప్పాల్సిందే. సో ఒక ఆవులు అడవిలో పోతున్నాయి. రోజు పోతే వస్తాయి, తింటే వస్తాయి. అది అట్లా జరుగుతూ ఉంది. అయితే ఒక రోజు ఆవులన్నీ అడవిలోకి పోయినాయి. అడవిలోకి పోయిన తర్వాత ఒక ఆవు మాత్రం పాపం అక్కడ నీళ్ళు తాగడానికి పోయి దూరంగా నీళ్ళు తాగడానికి పోయి మళ్ళీ వస్తుంటే అక్కడ ఒక పులి ఎదురొచ్చింది. ఏంటిది? పులి ఎదురొచ్చేసి దీన్ని ఎట్లా ఆవు తినాలని ఆవుకేంది నేను బతకాలని చెప్పి ఆవు అట్లా ఆ ఉరక ఇంకా పులి ఉరక అట్లా బాగా ఉరికి ఆవు అనుకోకుండా ఒక ఊపి ఉన్నది, ఆ ఊపిలకు దూకింది. ఏంటిది? ఊపి. ఆవు వచ్చేసి ఆ ఊపిలోకి దిగింది. ఊపిలోకి ఎప్పుడైతే దిగిందో ఆవు లోపలికి దిగుతుందా దిగదా? అక్కడే కదలకుండా ఇరుకపోయింది. అప్పుడు పులి ఏం చేసిందంటే పులి కూడా స్పీడ్ వచ్చేసి అది కూడా ఊపిలోకి పడిపోయింది. ఇప్పుడు ఆవు ఏం చేసిందంటే అరామత్తుగా టెన్షన్ పడకుండా ఆగిపోయింది. కానీ పులి మాత్రం టెన్షన్ పడతా ఉంది. ఏం చేయాలంటే ఆ ఊపిలో కిందికి పోతా ఉంది కాబట్టి ఈ కాలు లేపుతుంది, ఇక్కడ ఈ కాలు లేపుతుంది, అయినా కిందికే పోతుంది. దానికి టెన్షన్ వచ్చేసి ఏమన్నా ఆవుని, నీకు ఆవు నీకేం పుట్టింది, ఇద్దరు టెన్షన్ పడతలేవు, మరి నేను ఇంత టెన్షన్ పడుతున్నా, ఇంకా లోపలికి పోతున్నామని భయం అవుతుంది, నీ జీవితంగా నీకు నమ్మకం ఇబ్బంది టెన్షన్ లేదా అంటే నాకు ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే నన్ను కాపాడడానికి నాకు ఒక యజమాని ఉంటాడు, ఆయన నా కోసం చూస్తా ఉంటాడు. ఇంకా రాకపోయా అని నన్ను ఎత్తుకుంటూ వస్తాడు, వచ్చేసి నన్ను తీసుకొని పోతాడు. మరి నీవెందుకు టెన్షన్ పడుతున్నావు అంటే నీకు ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఘనరూప రాక్షసివి, వేట ప్రాణాలు తీస్తావు, అందరు చంపుతావు, అందుకే నువ్వు ఒక్కడ చచ్చిపోతావు, నన్ను యజమాని వచ్చి కాపాడతాడు. అదేవిధంగా సో ఇక్కడ కూడా నిశ్చయం కూడా నిన్ను కాపాడడానికి అబ్బాయి రెడీ ఉంటాడు. నీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏదన్నా నీకు బిజినెస్ రాకపోతే డబ్బులు రాకపోతే నీ యజమాని రెడీగా నీ అబ్బాయి రెడీ ఉండి తీసుకొస్తాను, కష్టాలకి వెళ్ళి బయట పడేస్తాడు. అందుకే నేను తీసుకొచ్చిన అబ్బాయి ఉండాలని చెయ్యి అస్సలు వదలొద్దు దయచేసి. వాళ్ళు చదువు ఉందా, చదువు లేదా, కలర్ ఉందా, కలర్ లేదా, కులమా, మతమా, డబ్బు ఉందా లేదా, ఏ చూడద్దు. గుట్టుడైనా సరే నేను తీసుకొస్తే ఆయన చెయ్యి పట్టుకొని ఆరామ్ ఆయన ఇమ్మని నడవండి. మీరు కష్టాల నుంచి బయటపడి ఆరాంగా కోటీశ్వరులు అవుతారు. ఇది ఛాలెంజ్. నేను కూడా అదే బాబు కష్టాలు టైంలో నాకు రమేష్ సార్ అవకాశం ఇచ్చిండు. ఇప్పటి వరకు ఆ రమేష్ సార్ చేయడం వదలలేదు. అదేవిధంగా రమేష్ సార్ అదే ఆ రోజు చెప్పిండు, అన్నను సక్సెస్ అవుతావు ఉండు అని చెప్పి రమేష్ సార్ గారు మాట పట్టుకొని ఉంటే ఈ రోజు 1,30,000 డిసెంబర్కి 3 లక్షలు 14 లక్షల కార్లు మహేంద్ర ఎక్స్ 14 లక్షల కార్ తీసుకున్నాను. అదే కార్లో తిరుగుతున్నాను. 2025లో కంపల్సరీ హైదరాబాద్ లో ఇల్లు కట్టబోతున్నాను. అది 80 లక్షల రూపాయల బ్యాంకు, 80 రూపీస్ బ్యాంకు హైదరాబాద్ లో ఇల్లు కట్టబోతున్నాను. చూడండి, ఇంత జీవితం నాకుందా అంటే అందరికీ ఉంది. నేను యాక్చువల్లీ వెస్టేజ్ నుంచి కాదు, ఒక మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వ్యక్తిని, అంత అవకాశం కూడా నాకు లేదు. బట్ వెస్టేజ్ ఉంది కాబట్టి ఈ రోజు నేను చేయబోతున్నా. ఈ అవకాశం అందరికీ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ థాయిలాండ్ పోయినాం సార్. 17 మంది థాయిలాండ్ పోయినాం. నేను విమానం ఎక్కాలన్న చాలా కోరిక. నేను కంపెనీ చేసినప్పుడు సింగపూర్ వాళ్ళకి నాకు కోరిక. సింగపూర్ వాళ్ళంటే కంపెనీకి ఆఫర్ ఇచ్చేది. నేను ఎప్పుడు వచ్చి కాదు, ఏంటప్ప 2014 నుంచి నాకు కోరిక సింగపూర్ వాళ్ళకి పోవాలి, ఎప్పుడు పోలా. కానీ వెస్టేజ్ పట్టుకుంటే మైసూర్ పోయినాం, ఢిల్లీ 3 సార్లు పోయినాం, మైసూర్ 4 సార్లు పోయినాం, గోవా పోయినాం. థాయిలాండ్కి నేను నా టీంతో 17 మందిని 5 రోజులు ఎంజాయ్ చేసి వచ్చాం సార్. సింగిల్ పైసా ఖర్చు పెట్టింది.
అవకాశం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో 7 దేశాలు 7 రోజులు 7 రోజులు మీ సిల్వర్ డైరెక్టర్ పైన వాళ్ళందరికీ అవకాశం ఉంది. మన చేతికి ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. మీ ట్రావెల్ ఫండ్ అనేది అమౌంట్ ఉంటుంది, దాంతో తీసుకుపోతారు. 7 రోజులు 7 కంట్రీలు అంటే ఆలోచించండి. ఇండియా తెలంగాణకి వెళ్ళి బయటకు వెళ్ళిన మనం 7 దేశాలకు వస్తే మన కుటుంబంలో ఎంత గొప్పతనం ఉంటుంది ఒకసారి ఆలోచించండి దయచేసి. చాలా గొప్పతనం ఉంటుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం జూలైలో లండన్ ప్రోగ్రామ్ ఉంది. లండన్ దాన్ని కూడా సిల్వర్ పైనే అంతే. లండన్ ప్రోగ్రామ్ ఉంది, లండన్ కూడా వెళ్ళవచ్చు. వచ్చే సంవత్సరం నవంబర్లో థాయిలాండ్ ఉంది. ఇట్లా 3 ట్రిప్పులు ఉన్నాయి, 10 దేశాలు ఉన్నాయి. ఆ అన్ని కూడా మనం పోవాలని కోరుకుంటున్నాను. అదే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి 2025 డిసెంబర్ దాకా మీరు గట్టిగా పట్టుకున్న వెస్టేజ్ ని ఎందుకు చెప్తుందంటే తర్వాత మీరు పట్టుకోవాలన్నా మీకు వెస్టేజ్ అవకాశం లేదు. ఇలా ఇంకో వచ్చారు ఈ వెస్టేజ్ 2025 డిసెంబర్ దాకా గట్టిగా పట్టుకుంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క లీడర్ 1,00,000 కారు కంపల్సరీ తీసుకుంటారు. అందరం మన ఫ్యామిలీ మెంబర్స్ ని మన పిల్లలని మంచి లైఫ్ ఇప్పించాలని మనందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి మీకు ఇల్లు ఉంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకోండి. మీకు నెలకు ₹1,00,000 సంపాదిస్తే 10 లక్షలు సంపాదించు. మీ కారు ఉంటే ఒక పెద్ద కారు కొనుక్కో. ఒక్క ఇల్లు ఉంటే 2 ఇల్లు కట్టుండి. కానీ నాకు డబ్బు అక్కర్లేదు మాత్రం దయచేసి ఎవరు అడవద్దు అనరు కూడా. సో అట్లా డబ్బు సంపాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ గురువు గారికి అందరికీ పాదాభివందనం చేస్తూ నా ఇంతతో